మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి తెల్లవారింది అని మేల్కొల్పడానికి రోజు అనుదిన ధ్యానాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక రోజు ఇచ్చావు. మరొకసారి మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, మీరు ఈ పాటికే ప్రార్థన చేసుకొని ఉంటారు కదా, లేదా మీరు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థించుకోవాలని అనుదిన ధ్యానంలో వాక్యం వింటే మళ్ళీ ఆ వాక్య భాగాలను మీరు పరిశీలించి ఆ అధ్యాయాలు మీరు చదివి దినమంతా ధ్యానిస్తే అప్పుడు దీవించబడతారు. వినేశామండి పొద్దున్న అనుదిన ధ్యానం అన్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. విన్నారు అంటే చెప్పలేని స్థితిలోనే అనేకులు ఉంటున్నారు. అంటే మనస్ఫూర్తిగా వినలేదు. విన్నది మనసులో భద్రపరుచుకోవాలి. లేదు, విన్నదాన్ని నడవాలి. ఆ వాక్యాన్ని ధ్యానించి గ్రహించలేదు అన్న మాట చూసారా అండి? వాక్యం హృదయంలో జొరబడితే అద్భుతాలు జరుగుతాయి. అక్కడ అసలు ఎంత అద్భుతమైన గ్రంథమో మన పరిశుద్ధ గ్రంథం. మీరు ఎప్పుడైనా చదివారా? చదవండి. గ్రహించారా? ఎక్కడ చూసినా దేవుడు కోరుకున్న వ్యక్తులను చూస్తే గొప్ప వాళ్ళని ఆయన కోరుకోలేదండి. ఏ లోటు లేని వారిని ఆయన కోరుకోలేదండి. ఆయనకి ధనవంతులు, గొప్ప వంశం వారు అనే అవసరం లేదు. విచిత్రం ఏంటంటే ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు మూలబడి ఉన్నారో, ఎవరు నాలో ఏమీ లేదు అనుకుంటున్నారో, నా చేత కాదు ఏమీ చేయటం అనే దిగులుతో ఉన్నారో అట్టి వారిని పిలుచుకొని అద్భుతంగా వాడుకునేవాడు దేవుడు. మీరు చాలామంది అలా అనుకుంటున్నారు కదా, దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు, నాలో ఏ గొప్పతనం లేదు, అలా సేవ చేయలేను, నా ఉద్యోగం కూడా నేను సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని నేను పెంచుకోలేకపోతున్నాను, నా రాబడి సరిపోవడం లేదు, నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం నా వల్ల కావటం లేదు అని దిగులు పెడుతున్నారా? నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయన, నిన్ను గెలిపించేవాడు ఆయన, నీకు తోడుండేవాడు ఆయన. నువ్వు ఆయనకి అందుబాటులో ఉంటే చాలు. ఆయన పిలుపుకు నువ్వు లోబడితే చాలు. నువ్వు ఎంత బలహీనుడవైనా, ఎంత కనిష్ఠుడవైనా దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. న్యాయాధిపతులు గ్రంథములో గిద్యోను అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇతడు యవ్వనస్తుడిగానే కనబడుతున్నాడు. ఆ గిద్యోను ఆ కాలంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతుల్లో బహుహీన దశకు వెళ్ళిపోయారట. మన యేసు ప్రభువుకి మనల్ని శిక్షించడం చేత కాదండి. మనం తప్పు చేసినప్పుడు అందుకే మనం శిక్షించకపోతే ఏమైపోయింది? మనల్ని ఎక్కువ ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. ప్రార్థిస్తాం, దేవుణ్ణి విసిగించడం, ప్రేమించే వారిని బాధ పెట్టడం సర్వసాధారణమైపోయింది. లోక ప్రేమలు నిలబడవు. ఆ ప్రేమ ఏమైపోయింది? మనకి చులకనైపోయింది. చూడండి, మరి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. వారి గొప్పతనాన్ని బట్టి, వారి వాగ్దానాన్ని బట్టి పిలువబడి విధేయుడైన విశ్వాసమునకు పితృడైన అబ్రహామును బట్టి అతని వంశాన్ని దీవించాడు, క్షమిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అయినా కూడా వారికి దేవుడంటే నిర్లక్ష్యం వచ్చినప్పుడు, ఐగుప్తు దేశంలోనికి వాళ్ళు వచ్చినప్పుడు, యోసేపు రాజుగా ఉన్నప్పుడు అందరూ వారిని ఘనపరిచారంట. యాకోబు తన అన్నదమ్ముల్ని, తన యాకోబు బిడ్డలందరినీ ఘనపరిచారు. వారు ఆస్తులు ఇచ్చారు. అయితే వారు అవన్నీ చూసుకొని దేవుణ్ణి మర్చిపోయారు. యోసేపు ఆ తరువాత కొత్త రాజు రాగానే వీళ్ళు ఎవర్రా మనకంటే అభివృద్ధిలోకి ఉన్నారు, పురుట్లోనే ప్రతి పురుషుడిని చంపేయమన్నారు. ఆ తరువాత ఎంత భయంకరమైన విషయం! 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పటికీ దాకా దేవుడు రాలేదు వాళ్ళకి. అప్పుడు మూలిగారంట, మొరపెట్టారంట. ఆ మొరలు విని దేవుడు మోషేని పంపించి వారిని విడిపించి నడిపించాడు. మళ్ళీ ఇదే పని. మళ్ళీ ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులయ్యారు. న్యాయాధిపతుల గ్రంథంలో అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. ఆయన కోట లేడు గనుక ఆయన శిక్షించలేడు గనుక ఆయన వదిలేశాడు. మిద్యానీయులని అన్యజనుల చేతుల్లో
చేతుల్లోకి వెళ్ళిపోయి వారు బానిసలు అయిపోయారు. మీరు 6వ వచనం చదివితే, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిన అప్పటిదాకా మొరపెట్టలే. 7 సంవత్సరాలు మిక్కిలి బాధపడి వెళ్ళినప్పుడు మొరపెట్టారంట. చూడండి, మనం దేవునికి మొరపెట్టాలి అని చెప్తూనే ఉన్నాను కదా. ఎప్పుడండి అంతా అయిన తరువాతను నీవు దేవుని వెతికేది, దేవునికి మొరపెట్టుకునేది? నీ క్షమ దేవునికి మొరపెట్టుకో. నీకు ఆపద వచ్చిన వెంటనే మొరపెట్టు, జవాబు ఇస్తాడు అన్నాడు కదా. నువ్వు అందులోనే మూలిగి నీ డబ్బు అంతా అయిపోయిన తరువాత, అన్ని మందులు వాడిన తరువాత, ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ నానా వైద్యుల దగ్గరకు వెళ్ళి నానా తిప్పలు పడి తనకున్న ఆస్తి అంతా అయిపోయేదాకా ప్రయాసపడ్డ తరువాత ఏమాత్రం స్వస్థత లేని సమయంలో, అప్పటి వరకు ఆమెకు యేసుని గురించి ఎవరు చెప్పలేదేమో, యేసుని గురించి విని ఆయన దగ్గరికి వచ్చింది. కానీ మనమైతే దేవుని మాటలు చిన్నప్పటి నుంచే వింటున్నాం. మీ పిల్లలు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటున్నారు. ఎంత ధన్యులు! మనలో అనేకులు ప్రభువుని ఎరుగునట్లుగా, ఈ రక్షణ పొందునట్లుగా దేవుడు కృప చూపించారు. మళ్ళీ ప్రభువు విడిపించిన మనల్ని మళ్ళీ ధాన్యం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. మళ్ళీ అపవాది బంధకాలలోనికి మనం వెళ్ళకూడదు. వాడి వలలో కూడదు. వాడి తంత్రాలు ఎరిగి వాడిని ఎదిరించాలి. ఇక్కడ మిద్యానీయులు మొరపెడితే అప్పుడు దేవుడు గిద్యోను కోరుకున్నాడు. ఈయన ఎవర్రా అంటే, ఈయన మిద్యానీయులకు భయపడి గానుగు చాటున తన ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటున్నాడు. అలాంటి వ్యక్తితో ప్రభువు కనపడి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పిరికివాడిని చూసి, భయపడిపోయేవాడిని చూసి, దాక్కునేవాడిని చూసి ప్రభువు అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒక్క నిమిషం గిద్యోను బెదిరిపోయాడు. అయ్యో, నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను నీకు తోడై ఉంటాను, ఏమీ లేదు అనే వరకు యేసయ్య నాకు తోడున్నాడా లేదా అని పరిశీలించుకోవడం మంచిదండి. యేసయ్య లేకుండా ఎన్నున్నా లేకున్నా పూర్ణమైనది నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు అన్నాడు మరో భక్తుడు. మన జీవితంలో ప్రభువును కలిగి ఉన్నప్పుడు, ఆయన తోడున్నప్పుడు బలహీనుల ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడు అనేది బైబిల్లో అనేక చోట్ల చూస్తున్నాం. నేను నీకు తోడై ఉంటాను, నాకు ఏమీ లేదయ్యా, నాకు బలము లేదు, నాకు శక్తి లేదయ్యా, నాకు ఎవరూ లేరయ్యా. 14వ వచనం, అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయును రక్షింపుము. బలం తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? యెహోవాయే నా బలము, ఆయనే నా తోడు, ఆయన యందు బలపడు నా కుమారుడా. దేవుని కృపలో నీవు బలపడు. బలం లేకపోతే బలహీనులను బలపరిచే ప్రభువు ఉన్నాడండి. నేను బలహీనుడిని అనుకోక నన్ను బలపరచు వాని యందు నేను అనే స్థాయికి మనం ఎదగాల్సి ఉంది. మీరు బైబిల్ చదవండి, ప్రార్థించండి, సన్నిహిత సంబంధం కలిగి ఉండండి. మీ బలహీనతలన్నిటినీ ప్రభువు ప్రణాళికలన్నిటినీ మీ ద్వారా జరిగించటానికి ఆశిస్తున్నాడు. ఇంకా ఈయన సాకులు చెప్తున్నాడు. బలము తెచ్చుకొనుము, ఇశ్రాయేలీయులకు రక్షించుము, నేను నిన్ను పంపువాడను నేనే అని చెప్పగా, నీకు తోడున్నవాడిని నేను, నిన్ను పంపువాడిని నేను. దేవుడు అలాగే మన యొక్క బలాన్ని తన యొక్క రాయబారులం, క్రీస్తు చేత పంపబడిన వారం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న ప్రభువు తన యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడండి. బలవంతులని మనల్ని కోరుకొని దేవుడు సేవలో వాడుకోవడం లేదు. బలవంతులని మిమ్మల్ని కోరుకొని దీవించడం లేదు. ఆయన కృప వలన మనం ఆశీర్వదించబడుతున్నాం. నేను నా ఇంట్లో కనిష్ఠుడిని. నేను ఇంకా సరళంగా చెప్తున్నాను, ఇశ్రాయేలును రక్షించుటకు నా దగ్గర ఏముంది? నా కుటుంబంలో నేను లేనివాడిని, నా గోత్రం ఎన్నిక లేనిది, నా పితరులు
కనిష్ఠుడిని అన్నిట్లోనే అని ఎన్నెన్నో చెప్తుంటాం. 16వ వచనంలో నాకు ఇష్టమైనవి నా అయిననేమి నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా, అయిననేమి నాకు జ్ఞానము లేదు ప్రభువా, అయిననేమి మీరు రాసి పెట్టుకోండి. మీకు ఎన్ని కొరతలు ఉన్నాయో నీ కోసం బ్రతకలేను, నాకు టైం లేదు ప్రభువా, నాకు బలం లేదు ప్రభువా, నాకు ఆస్తి లేదు ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నేను చిన్నోడిని ప్రభువా, ఎగతాళి చేయబడిన వాడిని ప్రభువా, తృణీకరించబడిన వాడిని ప్రభువా, అయిననేమి ఎన్ని కొరతలు నీకున్నా క్రీస్తును కలిగి ఉంటే మనం సమృద్ధిగా ఉంటాం, సంతృష్టిగా ఉంటాం, బలవంతులుగా ఉండగలుగుతాం. అయిననేమి నేను నీకు తోడై ఉందును గనుక ఒక్క మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. అయిననేమి నేను ఉన్నాను, నీకు ఏమీ లేకపోయినా నేను నీకు తోడున్నాను. కాబట్టి ఒక్క మనిషిని చంపినట్లు మిద్యానీయులందరినీ నువ్వు ఒక్కడివే జయించగలుగుతావు. పో నాతో రా. 7 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు జయించలేకపోయిన వారిని, బానిసలు అయిపోయిన మిద్యానీయుల్ని ఒక్క మనిషి చంపినట్లుగా నీవు వారందరినీ హతం చేస్తావు. నేను నీకు తోడై ఉంటాను. మన జీవితాల్లో ఎందరో శత్రువులు ఉంటారంట. ఆ రోజుల్లో మనకు చాలా శత్రువులు ఉన్నాయి. ముఖ్యమైన శత్రువు ఎవరో తెలుసా? మీకు నీవే. నీ శత్రువు నీలో ఉన్న ఆశలు, కోరికలు, శరీరేచ్ఛలు, గర్వము నిన్ను కృషింపచేస్తున్నాయి, నిన్ను పాడు చేస్తున్నాయి. నీ అహంకారాన్ని, నీ స్వార్థాన్ని, నీలో ఉన్న బలహీనతలు నువ్వు జయించడానికి దేవుని తోడు కావాలి. నువ్వు జయించలేవు అని చెబుతుంటారు చూసారా? అందుకే ప్రభువు తోడుంటే పాపి పవిత్రుడిగా మారతాడు, పాపిని పరిశుద్ధుడిగా ప్రభువు చేస్తాడు. నీకున్న శత్రువులు, నీకున్న బలహీనతలు, ఈ లోకం మనకి శత్రువు అండి. సాతాను మన ముఖ్యమైన శత్రువు. సాతాను జయించడానికి, లోకాన్ని జయించడానికి, శరీరేచ్ఛలను జయించడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. ఈ రోజుల్లో చాలామంది సెల్ ఫోన్ను జయించలేకపోతున్నారు. అది చెప్పినట్టు వింటున్నారు, కానీ మీరు చెప్పినట్టు మీ సెల్ ఫోన్ వింటలే. మీరు ఆపాలనుకుంటున్నారు, కానీ అది ఆపనివ్వటం లేదు, అది లేకుండా ఉండటం లేదు. కారణం సాతాను బందీలుగా సెల్ ఫోన్ ద్వారా ఇవాళ అనేకులను చేస్తున్నారు. ఎంతమంది యవ్వనస్తులు ఈ వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా అపవిత్రమైన కార్యాలు చూస్తూ తప్పైన సంబంధాలు పెట్టుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, కృషించిపోతున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొంది పాపానికి నో చెప్పగలిగిన ధైర్యం, విశ్వాసం కలిగిన వారిగా జీవించండి. నువ్వు ఒక్క మనిషిని జయించినట్లు నీ మీద అన్ని ప్రభావాలు పనిచేస్తాయో, ఎన్ని పరికరాలు పనిచేస్తాయో, ఎన్ని విధాలుగా సాతాను నిన్ను ఎదురిస్తున్నాడో వాటన్నిటిని నీవు జయించగలుగుతావు. దేవా, నువ్వు నాకు తోడుండయ్యా, పాపాన్ని జయించి శక్తి దయచేయ అని ప్రార్థించుకుందామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. మేము బలహీనంగా గనుకమే పాపానికి బానిసలు అయిపోతున్నాం. మా బలహీనతను బట్టి మేము శరీరాన్ని జయించలేకపోతున్నాం. మాలాంటి వారిని చూచి నీవు ప్రేమించి మీ ప్రణాళికలు మా ద్వారా నెరవేర్చుకోవడానికి మమ్మల్ని దర్శించే దేవ, ఆనాడు నీ దూతలను, ఈనాడు వాక్యమును నీ దూతల ద్వారా పంపి వార్తాహరుల ద్వారా నీ వాక్యాన్ని మాకు అందింపజేసి మమ్మల్ని బాగు చేయటానికి, మమ్మల్ని విడిపించడానికి, పరిశుద్ధాత్మ కార్యము జరిగించడానికి నీవు ఇచ్చుచున్న ఈ అవకాశములన్నిటి కొరకు వందనములు. ఈ రోజున ఎక్కడెక్కడ నుంచి ఏ బంధకాలలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, నేను ఎందుకు పనికిరానని మూలబడి ఉన్నారో వారిని దర్శించుము నాయన. నీ అభిషేకమును ఇచ్చి కొరకు సాక్షులుగా వాడుకొనుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్.